శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరగ్గి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి జన్మ శనేశ్వరుని యొక్క స్థితి, అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి, వ్యయ రాహువు, అలాగే పంచమ స్థాన స్థిత రవిగ్రహము, ఇలా కొన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. భృగు షట్కము అనేటువంటి దోషాన్ని మీరు దాటగలిగారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి బుధుడు, చంద్రుడు, గురుడు ఇత్యాది గ్రహాలు యోగిస్తూ ఉన్నప్పటికీ ప్రధానంగా కుజుడు చతుర్థ స్థానంలోకి వెళ్ళడం కొంత ఇబ్బంది కాబట్టి ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారము. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టి ఏదైనా ఒక దాంట్లోకి మిమ్మల్ని దింపేటువంటి ప్రయత్నం చేస్తారు, లేదా మీ చుట్టూ ఉచ్చు బిగించుకుంటూ ఉన్నా కూడా మీకు తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా బరస్ట్ అవ్వకూడదు, అంటే బయట పడిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఎంతైనా సరే ఓపికగా భరిస్తూ ముందుకు వెళుతూ ఉండడం మీనరాశి వాళ్ళు అలవరుచుకుంటూ ఉండాలి. మాట చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండాలి, పని ఎక్కువగా చేస్తూ ఉండాలి. కావాలని మీ మీద నిందారోపణలు ఎవరైనా చేస్తూ ఉన్నా కూడా వారిని చాలా తెలివితేటలతో ఖండించాలి, కానీ చాలా చాకచక్యంతో ఖండించాలి, కానీ మీ నోరు బయటపడకూడదు. ఇది చాలా క్లిష్టమైనటువంటి సమయము. ముఖ్యంగా ఇది చాలా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది గ్రహస్థితి. అంటే మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మీ శత్రువులే. అది చూడండి, ఓ శ్లోకం చెప్తాడు, ముఖం పద్మదలాకారం వాక్ చందన శీతలం హృదయే కర్తరి సంయుక్తం అని చెప్తాడు. అంటే పైకి చూడడానికి చాలా గొప్పగా మీ వైపే ఉన్నట్టు కనబడుతూ ఉంటారు, లోపల మిమ్మల్ని ఎలా తీసేయాలా అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. వారితోటి అంతే చాకచక్యంగా మీరు ప్రవర్తించాలి తప్పితే బాధపడో, భయపడో, కోప్పడో ఉద్యోగాలను కానీ లేకపోతే వీటిని కానీ వదిలిపెట్టేసి రాకూడదు. కాబట్టి చాలా చాకచక్యత అవసరము. అయితే మీకు బుధుడు దాన్ని ప్రసాదిస్తారు, గురుడు మీ వెన్నంటే ఉన్నారు, అదృష్టం చివరాఖరికి మీ వైపే ఉంటుంది. కాబట్టి ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా దాటగలుగుతారు. కానీ ఉన్నటువంటి సమయం వల్ల ఎలా ఉంది అంటే కత్తి మీద సాము అంటారు. నడుచుకుంటూ వెళుతున్నారు, కత్తి మీద ఏమాత్రం అటు ఇటు వేసినా తెగిపోతుంది. అంత జాగ్రత్తగా ఉంది సమయం అన్నది గుర్తుపెట్టుకోవాలి ఈ మీనరాశి వాళ్ళకి. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ అంతే టైట్గా ఉంటాయి. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఏదో ఒకటి చేయకపోతే టైం దాటిపోతూ ఉంటుంది. కాబట్టి చాలా చాకచక్యంగా దాటండి. ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి మంత్రము శ్రీరామరక్షా స్తోత్రము లేదా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రము. వాటిని పట్టుకోండి, అవే మీకు దారి చూపెడతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.